తాయికి జావి ఈ సినిమా చూడకపోతే ఇప్పుడే చూసేయండి. ఈ సినిమాలో మనీ రిలేటెడ్ సేవింగ్స్ కానీ ఎలా చేసుకోవాలని కానీ అండ్ లైక్ ఒక రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేయాలని కానీ చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దీంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ లెసన్స్ తీసుకుందాం. ఫస్ట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ. ఈ సినిమాలో హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళ అమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశాక నానా తిప్పలు పడ్డారు సినిమాలో. మనం అలా చేయకూడదు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలి. మినిమం 10 lakhs 50 lakhs అయితే మినిమం ఈ రోజుల్లో. మీ రిటైర్మెంట్ ఎర్లీగా ప్లాన్ చేయండి. ఎంతో కొంత మంత్లీ మీ మ్యూచువల్ ఫండ్స్ కంపల్సరీగా రిటైర్మెంట్ అనేది మనీ వెళ్తూ ఉండాలి. మీ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం పక్క మీద డిపెండ్ కాకండి. మీ రీసెర్చ్ మీరే చేయాలి. సేవింగ్స్ బాగా చేయాలి. డూ మోర్ సేవింగ్స్. అనవసరమైన ఖర్చులు, బ్రాండెడ్ బట్టలు, పెద్ద పెద్ద ట్రిప్స్, కాస్ట్లీ ఫోన్స్ అవసరం లేదు. అనవసరమైన ఖర్చులు తీసేస్తే సేవింగ్స్ బాగా అవుతాయి. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, మనం సేవ్ చేసేది ఎవరికి రివీల్ చేయకూడదు. డూ వర్క్ అంటిల్ యువర్ లైఫ్. మనం బతుకున్నంత వరకు పని చేసుకోవాల్సిందే. ఏదో ఒక డ్యూల్ ఇన్కమ్ ప్లాన్ చేయాల్సిందే. ఎంజాయ్ యువర్ లైఫ్ బై డూయింగ్ స్మాల్ థింగ్స్. వారం అంతా కష్టపడతారు కదా, ఒక్కరోజు మీకోసం ఒక చిన్న సినిమాకో ఏదైనా తిన్నానుకో అలా బయటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి రండి. సో ఇవి ఈ సినిమా నుంచి నేర్చుకునేవి నేను.